ఈమె దుఃఖించి ఏం చేసిందంటే, పతివ్రత గనక చితిందారుమయం చిత్వా తస్యాం పత్యుక్కళేవరం, చితిని రగిల్చి దానిపై భర్త యొక్క శరీరాన్ని పెట్టి అగ్ని రగిలిన తర్వాత తాను అందులో పడిపోదామనుకుంది. అలా సిద్ధపడుతూ ఉంటే అప్పుడు వచ్చాడయ్యా మిత్రుడు. అప్పుడు తనంత తానే వచ్చాడు. అప్పుడు ఈయన స్మరించలేదు, రాలేదు. ఇప్పుడు స్మరించకపోయినా వచ్చాడు. ఏమిటో ఇందులో స్మరించకపోయినా ఇప్పుడు ఎందుకు వచ్చాడు? అప్పుడు స్మరించలేదు కనుక రాలేదు అంటే ఇప్పుడు కూడా స్మరించలేదు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చాడు ప్రశ్నించాలి. ఇదొక పొడుపండి, దాన్ని మనం విప్పాలి. అప్పుడు స్మరించలేదు, ఇప్పుడు స్మరించలేదు, అప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చాడు. ఏమై ఉంటుందో చూద్దాం. సరే, మొత్తానికి అతనవాడు కశ్చిత్ సఖా, ఆ సఖుడు ఇప్పుడు బ్రాహ్మణ రూపంలో వచ్చాడు ఈ వద్దకు. వచ్చి సాంత్వయన్ వల్గునా సామ్నా, నెమ్మది మాటలతో మనోహరమైన వాక్యాలతో ఆమెను ఓదార్చుతూ, అమ్మా నువ్వెవరు? కాత్వం కస్యాసి కోవాయం శయానో యస్య శౌచసి, అమ్మ నువ్వెవరి దానవు, ఎవరివి, ఎందుకు దుఃఖిస్తున్నావు, ఈ పడుకున్నట్టున్న ఇతను ఎవడు అని అడుగుతున్నాను. నన్ను గుర్తుపట్టావా? ఇప్పుడు నన్ను చూడగా నాకు గుర్తొస్తుంది. నన్ను గుర్తుపట్టావు నువ్వు? ఆమె కళ్ళు చిట్లించి, నేను గుర్తుపట్టలేదు. అరే అపిస్మరసి చాత్మానం, ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నేను నీ ప్రియ సఖుడినైనా అవిజ్ఞాతుడిని నేను. పైగా నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు ఒకడికి పత్నిని మరణిస్తున్నాను అనుకుంటున్నావు, కానీ ఇప్పుడు నువ్వు స్త్రీవి, ఒకడికి పత్నివి, గజ్జన్మలో నువ్వు పతివి. అప్పుడు నీ పేరు పురంజనుడు, ఇప్పుడు నీ పేరు వైదర్భి. కానీ నువ్వు పురంజనుడివి కావు, వైదర్భివి కావు. నువ్వు నా మిత్రుడివి. మనిద్దరము హంసలమే. చూసారా? నువ్వు హంసవి, నేను కాను, నేను హంసని, నువ్వు కావు. హంసావహంచత్వం చార్య సఖాయౌ మానపాయనౌ అభూతామంతరౌ ఒక సహస్ర పరివత్సరాన్. మనిద్దరు కూడా స్నేహం ఎలాంటిదో తెలుసా? మనం మానస్వరూపంలో విహరించేవారు. 1000 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ మనం విడిచిపెట్టలేదు ఒకరినొకరు. 1000 సంవత్సరాలు అంటే అనంతకాలం. అలా మనిద్దరం కలిసిమెలిసి తిరుగుతూ ఆనందంగా ఉన్నాం. అలాంటప్పుడు నువ్వు ఒక్కదానివే ఇంకో రకంగా సుఖం దొరుకుతుందేమోనే భ్రాంతితో బయటకు వచ్చి పురం వెతుక్కుంటూ వెళ్ళో. సత్వం విహాయమాం బంధో గతో గ్రామ్యమతిర్మహిం. గ్రామ్యమతి అంటే ఇంద్రియ సుఖములు పొందాలని చెప్పి బయలుదేరి వెడుతూ గుండా ఒక స్త్రీచే నిర్మించబడిన పట్టణానికి వెళ్ళిపోయి నువ్వు అక్కడ చేరిపోయి తిరిగేవు. ఆ తిరిగినప్పుడు కూడాను అదంతా నీది, నీ ఆధిపత్యమనే తిరిగవు. ఆ పత్నితో తాదాత్మ్యం చెందిపోయి ఆమె నువ్వన్నట్టు తిరిగో. ఒకరితో ఒకరన్నట్టు అన్యోన్యంగా తిరిగారు. నత్వం విదర్భదుహిత నాయం వీర సుహృత్తవ. అప్పుడు అది కాదు, ఇప్పుడు ఇవి కావు. నువ్వు అసలు స్వరూపం. మళ్ళీ చెప్తున్నాను, అహం భవాన్. ఈ శ్లోకం చాలా విశేషమైనది. అహం భవాన్ నచాన్యస్త్వం త్వమేవాహం విచక్ష్వభో. ఈ శ్లోకంలో ఉందండి. చెప్తున్నాడు ఆయన స్నేహితుడు ఏమని? అహం భవాన్, నేనే నువ్వు. నువ్వే నేను అనలేదు. రెండు చాలా తేడా. నేను నువ్వు అంటే నువ్వే నేను కదండి, మళ్ళీ అనొచ్చు ఇక్కడ. అంటే నేనే నువ్వు అని మనం అన్నాం అనుకోండి, మనం ఎలా అఘోరిస్తున్నామో పరిమితమైన భావంతో ఆయన అలా అఘోరిస్తున్నట్టు అర్థం వస్తుంది. కానీ పరమాత్మ అంటున్నాడు అహం భవాన్, నేను నువ్వు. అంటే నువ్వు బ్రహ్మం అవుతున్నావు, పరమాత్మ అవుతున్నావు. అది ఆయన నీలా జీవుడే దేహంతో కాలేదు. అది అహం భవాన్ అనే మాట. భగవంతుడు ఆ స్నేహితుడు అంటున్నాడు అహం భవాన్, నేను నువ్వు. నచ అన్యస్త్వం, నాకు నువ్వు వేరు కాదు. రెండో మాటది. నేను నువ్వు. ఇంతవరకు మన ఇద్దరం మిత్రులు అన్నాడు. ఇప్పుడేమన్నాడు? నేను నువ్వు అన్నాడు. తర్వాత మాట ఏమన్నాడు? నాకు నువ్వు వేరు కాను అన్నాడు. అప్పుడు వస్తాడు త్వమేవాహం, నువ్వే నేను అన్నాడు. ఇక్కడ ముందు నేనే నువ్వని, తర్వాత నువ్వేనన్నాడు. తత్వమసి తర్వాతే అహం బ్రహ్మాస్మి. ఏవో రహస్యాలు ఉన్నాయండి ఇక్కడ. అక్కడ తత్తెవడో వాడిక్కడ ఉన్నాడు కనుక వాడు అహం అన్నాడు. ఇక్కడ అతడు అన్నప్పుడు అతడు మాట్లాడితే నేను అనాలిగా, అందు అహం, ఆయన అహం అన్నాడు. ఇక్కడ అహం భవాన్ నచాన్యస్త్వం త్వమేవాహం. ఈ మూడు మాటలు వినడానికి అవుతాయి. ఏమిటి అంటే విచక్ష్వ, ఇది నువ్వు ఆలోచించు, విచారణ చేయు. కనుక ఈ మూడు మాటలు అర్థం కావాలంటే చేయాల్సిన పని ఏమిటి? జపాలు తీసుకుని వాక్యం మొత్తం రోజు 108 1000 జపం చేయడం కాదా? హే బాబు, విచక్ష్వ, ఆలోచించు, విచారణ చేయు. కనుక ఈ జ్ఞానం విచారణతోనే లభిస్తుంది. ఇక్కడ అహం భవాన్ నచాన్యస్త్వం త్వమేవాహం విచక్ష్వభో ననో పశ్యంతి కవయ ఛిద్రం జాతు మనాగసి. కవయ
జ్ఞానుల దృష్టిలో మన ఇద్దరి మధ్య లేశమైన భేదము లేదు. జ్ఞానుల దృష్టిలో మన ఇద్దరి మధ్య లేశమైన భేదం లేదు. అంటే జీవునికి బ్రహ్మమునికి మధ్య లేశం కూడా భేదం లేదు. ఎవరి దృష్టిలో? జ్ఞానుల దృష్టిలో. అంటే భేదం ఎవరికి ఉంటుంది? అజ్ఞానుల దృష్టిలో ఉంటుంది. ఎంత చక్కటి శ్లోకం అండి! ఇక్కడ మొత్తం పురంజనోపాఖ్యానానికి కిరీటం లాంటి శ్లోకం ఇది. ఇక్కడ కథ గుర్తున్నా గుర్తుకుపోయినా ఆ సఖుడు ఈ మాట అంటున్నాడు. ఈ సఖుడితో అహం భవాన్న చాన్యస్త్వం త్వమేవాహం విచక్ష భో ననోపశ్యంత కవయ ఛిద్రం జాతం అనాగతం. లేశమంత కూడా మనలో భేదం లేదని కవులు అంటారు, అంటే జ్ఞానులు అంటారు. సుమా మన ఇద్దరం ఎంత హాయిగా ఉండేవాళ్ళని తెలుసా? ఏ వంశ మానసో హంసో హంసేన ప్రతిబోధిత. అలా మానస హంసలుగా ఉన్నటువంటి వాళ్ళిద్దరూ ఇప్పుడు ఈ హంస చేత ప్రబోధింపబడి ఆ హంస క్షేమంగా ఉన్నది, తన స్థితిని తాను పొందినది. ఇంకా ఈ బంధం విడిచిపెట్టేసి హాయిగా తన మిత్రుడితో కలిసి మళ్ళీ విహారానికి వెళ్ళిపోయి ఆనందంగా ఉందయ్యా. ఇది పురంజనోపాఖ్యానం. కథ అయిపోయింది, ఆనందంతో చప్పట్లు కొట్టచ్చు. కానీ